ఇప్పుడు నా ప్రశ్న, మీలో ఎంతమందికి దేవుడి పక్షాన్ని నిలబడాలి, పరలోకం వెళ్ళాలని ఆశ ఉందా? అసలు పరలోకం వెళ్తారా, వెళ్ళాలని ఆశ ఉందా? మీరు గుర్తుపెట్టుకోండి, మీకు అందం ఉన్నా, మీకు ఆస్తి ఉన్నా, మీకు పేరున్నా, పలుకుబడి ఉన్నా, ఖచ్చితంగా ఇంకోటి కూడా ఉండదు మీకు. అదే సావు, అదే మరణం. అది నిన్ను ఎదుర్కొన్నప్పుడు, నువ్వు దాన్ని ఎదుర్కొన్నప్పుడు, నిన్ను దేవదూతలు తీసుకెళ్లాలంటే మాత్రం నువ్వు మతంలో బతకదు. నిన్ను దేవదూతలు తీసుకెళ్లాలంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు వాక్యాన్ని అనుసరించి బతుకు. ఇంకో విషయం చెప్పిన, చాలా మంది ఏమనుకుంటారంటే దినాలు ఎప్పుడు ఒకే రకంగా గడిచిపోతాయి అనుకుంటారు. ఈరోజు బాగున్నాను, ఆరోగ్యం ఉంది, అందం ఉంది, చక్కగా ఈరోజు తిరుగుతున్నాను, నా మాటకి నలుగురు పలుకుబడి ఉంది అని అనుకుంటున్నారు. కానీ మరణము ఏ వ్యక్తిని ఎప్పుడు దర్శించిందో తెలియదు. మరణానికి కులం లేదు, మరణానికి మతం లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ఏమీ లేదు. మరణం ఎప్పుడు మనల్ని ఎదుర్కొంటుందో తెలియదు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే మరణానికి ముందుగానే ప్రభు వైపు చూడటం, ప్రభు కొరకు నిలబడటం నేర్చుకోవాలి. ఈ ప్రజలందరూ కూడా అజ్ఞానంలో బతుకుతున్నప్పుడు ఏరియా నిలబడ్డాడు. ఇప్పుడు నా ప్రశ్న,